హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. రెండు మనసుల కలయిక 4వ భాగం. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు. అమ్మాయి, అందులో అందమైన అమ్మాయి, అలా చిలిపి పని చేసి వెళ్తే ఎవరికి మాత్రం గుండెల్లో గుబులు పుట్టదు చెప్పండి. ఇక్కడ కూడా సేమ్. మన హీరో అజయ్ కూడా జాను మీద క్రష్ ఏర్పడింది. అలా అని జాను గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇక్కడ జానుకేమో రేఖ అజయ్ను చూడగానే వాళ్ళ అన్నయ్యలు గుర్తుకు వచ్చారు. వాళ్ళతో ఆడుకున్న చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వచ్చాయి. జానుకి 13 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఆ రోజు కౌశల్ పుట్టినరోజు. తనతో పాటు కౌశిక్, జాను కూడా కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ పొలానికి వెళ్ళి ఆడుకుంటున్నారు. వాళ్ళ అన్నలు కూడా జాను కంటే 2-3 ఇయర్స్ పెద్ద. ఆడుతూ పాడుతూ ఉండగా జాను పొరపాటున చెరువులో పడింది. వెంటనే తన అన్నలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెరువులో దూకి జానుని కాపాడారు. జాను స్పృహ కోల్పోయింది. ఇంతలో పొలం వాళ్ళు చూసి వాళ్ళ ఇంట్లో చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి జానుకి స్పృహ వచ్చి లేచి కూర్చుంది. అన్నయ్య అని పిలిచింది. కౌశిక్ జానుని చెంపదెబ్బ కొట్టాడు. ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండలేవా అని అరుస్తున్నాడు. జాను ఏడుస్తుంది. కౌశల్ దగ్గరకు తీసుకొని ఓదారుస్తున్నాడు. ముగ్గురి కళ్ళల్లో నీళ్లు. ఈ దృశ్యం చూసిన అందరి కళ్ళల్లో నీళ్లు. ఎవరు ఏమీ మాట్లాడలా. అందరూ ఇంటికి వచ్చారు. జానుకి మాత్రం అన్న కొట్టాడని కొంచెం కోపంగా ఉంది. కౌశిక్ వాళ్ళమ్మ వాళ్ళను తిడుతూ ఉంది ఈ విధంగా. ఏరా, జాను చెరువులో పడితే మమ్మల్ని పిలవాలని తెలియదా మీకు? అలా అయితే ఎలారా? మీకు ఏమైనా అయ్యుంటే? అప్పుడు వాళ్ళు, అమ్మా, ఆ సమయంలో మేము ఏమీ ఆలోచించలేదు. మా చెల్లెలు అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చెరువులో చాలా బాధేసింది, ఏడుపొచ్చింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా దూకేశాము అన్నారు. అప్పుడు వాళ్ళమ్మ కౌశిక్నైతే, మరి దాన్నెందుకు కొట్టావురా? అసలే అది అంత బాధపడుతుంటే. అందుకు కౌశిక్, మీకు నేను దాన్ని కొట్టడమే కనిపిస్తుంది, కానీ నా బాధ ప్రేమ అర్థం కావటం లేదు. దానికి ఏమైనా అయ్యుంటే మా పరిస్థితి ఊహించలేము. అది లేకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేమమ్మా. అది బాధపడినా సరే అది బాగుండడమే మాకు కావాలి. అందుకు కౌశల్ అమ్మ కౌశల్ని తిడుతూ, అరే మరి నీకు కోపం రాలేదా అని అడిగింది. జాను మీద కోపం రాలేదమ్మా, కానీ చాలా భయమేసింది దానికి ఏమైపోతుందో అని. వీళ్ళ మాటలు తలుపు వెనక నుండి జాను వింటుంది. వాళ్ళన్నలకి తన మీద ఉన్న ప్రేమ చూసి తనకి చాలా సంతోషం వేసింది. అలాగే తను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధ వేసింది. వెంటనే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మని పట్టుకుని ఏడ్చేసింది. పెద్దమ్మ, నీకు కోపంగా లేదా? ఒకవేళ అన్నయ్యలకు ఏమన్నా అయి ఉంటే నువ్వు నాతో మాట్లాడేదానివి కాదు కదూ? అప్పుడు వాళ్ళ పెద్దమ్మ, పిచ్చిదానా, నువ్వొకటి వీళ్ళు ఒకటా నాకు? అందరూ సమానమే తల్లి, నీకేమన్నా అవుతుందేమోనని మా బాధ. ఇక ఏమీ ఆలోచించకుండా అందరూ చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంది. జానుకి ఈ సంగతి గుర్తుకు రాగానే వాళ్ళన్నలు, పెద్దమ్మ అందరూ గుర్తుకు వచ్చి చాలా బాధ వేసింది. చాలా ఏడుపొచ్చింది. రేఖ చాలా లక్కీ. వాళ్ళ అన్నయ్యతో పాటు కలిసి ఉంటుంది. ఇలా ఎంతమందికి ఉంటుంది అని మనసులో అనుకుని బాధపడుతూ నిద్రపోయింది. ఇక్కడ మనం రేఖ ఫ్యామిలీ గురించి చెప్పుకుందాం. రేఖ వాళ్ళ అమ్మ సుకన్య, నాన్న శ్రీధర్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. వాళ్ళకి రేఖ, అజయ్, అశ్విన్ ముగ్గురు పిల్లలు. హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. రేఖకు, అజయ్కి విజయవాడలో సీటు వచ్చినందుకు వాళ్ళు ఇటు హాస్టల్లో ఉంటున్నారు. అశ్విన్ ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాడు. కాలేజ్ అంతా సరదాగా గడిచిపోతుంది. కాలేజీలో ల్యాబ్స్ కోసం గ్రూపులు చేస్తున్నారు. గ్రూప్కి 10 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు 10 మంది కలిసి ఒక బ్యాచ్ అయ్యారు. అజయ్కి చాలా సంతోషం వేసింది. జాను కూడా తన గ్రూప్లో ఉన్నందుకు. అందరూ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. వీళ్ళ గొడవ జరిగిన దగ్గర నుంచి అజయ్ మళ్ళీ జానుతో మాట్లాడలేదు. అందుకే బ్రేక్ టైంలో జాను దగ్గరికి వెళ్ళాడు. జాహ్నవి గారు బాగున్నారా అని అడిగాడు. జాను దానికి పర్లేదండి, జాను అని పిలవండి. అప్పుడేదో తెలియక అలా అన్నాను, మీరు తెలియదు కదా నాకు. ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్ కదా అంది. అజయ్కి చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జామ్స్, క్లాసులు ఇవన్నీ రొటీన్గా జరిగిపోతున్నాయి. ఈ మధ్యలో అజయ్, జాను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అజయ్ మంచివాడని జానుకి అర్థమైంది. దాంతో జానులో కూడా కొంచెం కదలిక మొదలైంది. మిగతా ఫ్రెండ్స్తో ఉన్నట్లుగానే అజయ్తో అయితే ఉంటుంది. కానీ అజయ్ని చూడగానే ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అది మరి ప్రేమో క్రషో. ఒక సెమిస్టర్ కంప్లీట్ అయ్యింది. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. అజయ్ కాలేజీ ఫస్ట్ వచ్చాడు.
నెక్స్ట్ మన జానుకి ఎప్పుడు ఫస్ట్ రాకపోతే కొంచెం బాధగా ఉండేది. కానీ ఈసారి ఎందుకో బాధగా అనిపించలేదు, హ్యాపీగానే అనిపించింది. ఆ తర్వాత హాలిడేస్ ఇచ్చారు. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు ప్రయాణమయ్యారు. తన బస్సులో ఉండగా వెనక నుంచి ఎవరో కాల్తో తడుతున్నట్లు అనిపిస్తుంది. చాలా చిరాకు వేసింది. చాలాసేపు భరించింది. ఇంకా అదే పనిగా అలా చేస్తుంటే సడన్గా వెనక్కి తిరగానే ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా కోపం వచ్చి తిట్టేసింది. అతను ఏదో చెబుతున్నా వినలేదు. ఇక అతను కూడా జాను తిట్టిన దాకా వెయిట్ చేసి అప్పుడు చెప్పాడు. ఒకసారి పక్కకు చూడమన్నాడు. ఆ పక్కన ఒక 4 ఏళ్ల బాబు ఉన్నాడు. దాంతో జానుకి సీన్ అర్థమైపోయింది. ఆ బుడ్డోడు ఆడుతుంటే తనకు తగులుతుంది అని. వెంటనే సీట్లో కూర్చొని తనకు తానే తిట్టుకుంది. ఏంటి జాను, ఎప్పుడు ఏమీ ఆలోచించవు నువ్వు? కోపం రాగానే తిట్టేస్తావు. ముందు వెనక ఏమీ ఆలోచించవు అని అనుకుంటుంటే ఆ వెనక ఉన్న అబ్బాయి చూసి నవ్వుకున్నాడు. జాను సారీ అండి అని చెప్పింది. మీ బాబు చాలా క్యూట్గా ఉన్నాడండి అంది తను. హలో మిస్, పక్కన కూర్చుంటే మా బాబుయేనా? ఇప్పుడు కూడా మీరు ఆలోచించలేదు అని చెప్పి పక్క సీట్లో ఉన్న తన మమ్మీ డాడీని చూపించాడు. వాళ్ళు మా అక్క బావ, తను వాళ్ళ కొడుకు, అర్థమైందా అన్నాడు. జాను మళ్ళీ సారీ అని చెప్పింది. తను నవ్వుకున్నాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటల్లో వాళ్ళిద్దరూ సేమ్ కాలేజ్ అని తెలిసింది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సేమ్ కాలేజీయే కాదు, సేమ్ బ్రాంచ్. జాను సిఎస్సి ఏ సెక్షన్, ఇతను సిఎస్సి బి సెక్షన్. ఇతని పేరు అరుణ్. జర్నీ ఎంతసేపు వీళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటల్లో అరుణ్ పద్ధతి జానుకి బాగా నచ్చింది. ఈ కాలం అబ్బాయిల్లా కాకుండా అతను చాలా మంచిగా పద్ధతిగా ఉన్నాడు. భవిష్యత్తు మీద మంచి ఆశలు కలవాడు. టోటల్గా అరుణ్ ఈజ్ గుడ్ బాయ్ అన్న ఒపీనియన్కి జానుకి కలిగింది.